మరి మీరు ఎవరి కుమారుడు ఏ పట్టణం నుంచి వచ్చారో మీ వర్తమానము పూర్తిగా చెప్పాలి ప్రభు. ఆ పట్టణము మా నామధేయము అడుగుతున్నావా? అవునా? అమరావతికి నేను అధికారం ఉండదురా. అమరావతి అంటే స్వర్గాపురి పట్టణం. ఆ స్వర్గాపురి పట్టణం నీవు అధికారంలో అన్నమాట. 30 దేవతలకు అయ్యా ముఖ్య నాయకుడైన నా పేరు దేవేంద్రుడు అని అంటారు. దేవేంద్ర మహారాజ్. అవును. మీ భార్య పేరు శశిదేవి. మీ పట్టణము స్వర్గాపురి పట్టణం. అవును. నీ పేరు దేవేంద్ర మహారాజ్. దేవేంద్రుడు. నీ భార్య పేరు శశిదేవి. అవును. ఏమన్నా పుత్ర సంతానం? ఏకా కుమారుడు. ఆయన పేరు జయంతుడు. జయంతుడు. అవును. తదుపరి ఎవరు లేరా? ఇద్దరు కుమార్తెలు. అవును. వాళ్ళ పేరు యోజన గాంధీ. ఇంద్రజ. ఇంద్రజ. అయ్యా మా జనకుడు కశ్యప ప్రజాపతి. మా జనని అతిథి. మీ జనని అతిథి. అవును. మా తండ్రి అయిన కశ్యప బ్రహ్మ. కశ్యప బ్రహ్మ. కశ్యప బ్రహ్మకు 4 భార్యలు. ఎవరెవరు? దితి. అతిథి. వినత. వినత. కద్రువ. 4 భార్యలు. 4 తల్లులు. ఆ 4 తల్లుల్లోన 2వ తల్లి అయిన మా కన్న తల్లి. ఆమె పేరు అతిథి. నువ్వు ఒక్కరే జన్మించావా? 30 దేవతలరా మేము. 30 దేవతలు. మా పెద్ద తల్లి దితి. వాయ్యమ్మే అవ్వ బంకు పెద్దదే అయ్యా. దితికి వచ్చేవారు 40 కోట్ల దానవులు. మా తల్లికి వచ్చేవాళ్ళు 33 కోట్ల దేవతలు. అమ్మ వాయ్య ఇంతమంది పాలిచ్చి అన్న అమృతంగా అమృతం. మా 3వ తల్లి కద్రువ. 100 పండగులు ఆమెకు. అవును. పండగులు అంటే పాములు. 100 సర్పములు. 100 రకాల సర్పములు. పాములుగా అంటారు ఎవరే? అవునుగా. మా 4వ తల్లి వినత. అయితే మీద లంచకులమే ఉన్నట్టు. మరి ఇంత ఒకరు పాములుగా అంటారు, ఒకరు మనసులుగా అంటారు. మా 4వ తల్లి గరుడ పక్షులు. అవును. ఆమె కన్నది. ఒక ఆమె పాములుగా ఉన్నది, ఒక ఆమె పక్షులుగా ఉన్నది. అవును. నువ్వు ఒక ఆమెకు జన్మించినావు. ఇంకొక ఆమె 4 అయిపోయింది. 4. అవును. మరి గిట్ల మీ అయ్యలు పాములేనా? మరి మునీశ్వరుడు కశ్యప బ్రహ్మ అంటే మునీశ్వరుడు కశ్యప బ్రహ్మ. అవును. బ్రహ్మవంశంలో పుట్టిన వాళ్ళం. ఆ బ్రహ్మదేవుని కుమారుడైన
కశ్యప బ్రహ్మ. కశ్యప బ్రహ్మ. కశ్యప బ్రహ్మ కుమారుడు మేము. మీరు అవును. రైట్ అయ్యా. నన్ను వేడుకుంటున్నారు పాకశాస్త్రం. 7 లోకములను నిన్ను ఏలుకుంటున్నాను. అవును, ఈ 7 లోకాలకు అధిపతులైన నేను అధిపతిని. ముక్కోటి దేవతలకు ముఖ్య నాయకుడమైన ఈ దేవతలకే నువ్వు గొప్పవాడు, పెద్దవాడు. అవును అయ్యా, మరి మీ పట్టణంలో స్వర్గాలు పడమంటావా? అవును. మరి అయ్యా, నీకు ఇద్దరు భార్య. అవును, ఒక భార్యరా? ఒక భార్య. ఒక సమకాలీనుడు. అంతేనా? అవును. ఇక కానివ్వండి. దీని ప్రేమతో కూర్చున్నావయ్యా. స్వామి, నేను ఎప్పుడు ఆశయం చేయను. ఆశయం చేస్తున్నాం అంటున్నాను. ఎవరు వస్తారో చూడరా. మీరెవరో, మీ పట్టణం ఎక్కడి నుంచి వస్తున్నారో, మీ వర్తమానముగా ఒక్కొక్కటిగా మీ రావడము, మీ తల్లిదండ్రుల పేరు, మీ దడిజనుకుల పేరు, మీ భార్య పేరు, మీ పట్టణం పేరు కూడా చెప్పాలి ప్రభు. ద్వారపాలక, సప్తకోటి ఋషాదులలో పెద్దవాడను నా పేరు దూర్వాసుడు అంటారు. సప్తకోటి ఋషులలో పెద్దవాడవు, నీ పేరు దుర్వాసమామని. అవును, దుర్వాసనతో నా పేరు దూర్వాసుడు. చాలా ముక్కోపి గల్లవాడను. ఏది మీరు శపించినా భస్మమైపోతారు. మాకు ఈ అడవే మాకు కుటీరములు. ఈ అడవిలో ఉంటారు. అడవిలో సంచరిస్తాం. లగ్నమైందా స్వామి? లేదు మిత్రమా, పెళ్లిలు అనేది మీకు ఉండవు. ఉండదు ఉండదు. ఏది తపోనిపా గరిష్ఠులయ్యి అక్కడ ఉంటారు. గరిష్ఠులమై ఈ అడవిలో తపస్సు యోగ చేసుకుంటూ ఎల్లప్పుడూ నివసించే వారము మిత్రం. మరి మీకు నీ పేరు స్వామి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు దుర్వాస మహముని? నా మనమ్మున ఒక అభిలాష కలదు. ఇక మీ వర్తమానం చెప్పిగా. నేను రంభా ఊర్వశి మేనక చిత్రి వాళ్ళ నాట్య నైపుణ్యములు చూడాలని నా మనమున కోరిక సిద్ధించాది.
అయినా రంభా ఊర్వశి మేనక శిష్యుని తిలోత్తమ వీళ్ళంతా దేవేంద్రుని వద్ద స్వర్గాపురి పట్టణంలో ఉంటారు. అవును. ఇప్పుడు దేవేంద్రుని వద్దకి వెళ్ళి ఓ దేవేంద్ర మహారాజా, నాట్య నైపుణ్యములు చూడాలని నా మనమ్మున కాంక్ష కలిగింది. రంభ నాట్యం చూడాలని వెళ్ళి దేవేంద్రుని సమక్షములకు వెళ్ళి వస్తాను. సరిగ్గా వెళ్ళండి స్వామి. స్వర్గాపురి పట్టణం చేరవచ్చారు. ఎవరండి మీరెవరు? దూర్వాసమునేంద్రుడు వచ్చాడని మీ దేవేంద్రుడితో విన్నవించండి. సరే మా రాజుగారితో చెప్తారు. అది మహారాజ్ వచ్చిండు, నా బామ్మారి కొడుకు వచ్చిండు. మీ బామ్మర్ది కొడుకు వచ్చాడా? మీ బామ్మర్ది కొడుకు ఎప్పుడైతే వచ్చిండో అతనికి తగిన సుట్టికం చేసి సాగనం. తగిన సుట్టికం బామ్మారిది చెరొక్క సీత ఏమన్నావురా? బామ్మారిదే అన్నారు. వర్తింపజేస్తా, శాపం ఇస్తాను. బామ్మారిది బామ్మారిది రాబో ఈ తాటి కళ్ళు రాబో రాబో శాపం ఇచ్చిన నీ నేత్రములు పోతాయి. దూర్వాసమునేంద్రుడు వచ్చాడని చెప్పాను కదా. ఓహో దుర్వాసముని. అవును ప్రభు, దుర్వాసముని వచ్చాడు. దుర్వాసమునికుడు వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు? ఓ హనుమాన్ ఆత్మ నుంచి వచ్చిన. హనుమాన్ల గుడి కాడనా అవతల? హనుమాన్ల ఆతుల్ల అవతల. అవతల. సరే వెళ్దాం పద. స్వామి దేవేంద్ర మహారాజా కూర్చోండి స్వామి. జై శ్రీరామ్. స్వామి మీ కాలు పోతున్న దేవేంద్ర మహారాజా సురనాయకని పుత్తికి
నీ వేడుకలు నీ బుద్ధికి సంతసించాను. అయినా ఒక కోరిక సిద్ధించాలని చెప్తాను. వ్యక్తి వర్తమానం చెప్పండి స్వామి. చెప్తాను. మీరు ఇంతనే కలుగుతుంది. స్వామీశ్వరా, మీరు వచ్చిన చేత మాకు చాలా ఆనందం ఉంటుందా కానీ మీరు ఊరికిన వారు కాబట్టి ఎందుకు గుర్తు వచ్చారు? దేవేంద్ర మహారాజా, ఆ, నీ వద్ద రంభా ఊరసు ఉన్నారు. వారి నాట్య నైపుణ్యములు చూడాలని నా మనమున అభిలాష కలదు. ఒక్కసారి నాట్యం చూడాలి. నా వద్దకి పంపించాలి. నాట్యం చూస్తాను. నా వద్ద రంభ ఊర్వశి మేనక అస్త్రాస్త్రీలు ఉన్నారు. వారి నాట్యం చేయాలని అపేక్షించవచ్చారా? అవును దేవేంద్ర. సరే, రప్పిస్తాను. ఓ సభ చల్లగానే ఉంది కానీ